నమస్కారం. మను కథలకు స్వాగతం. ఇప్పుడు మనం విశాలాంధ్ర ఆదివారం అనుబంధంలో ప్రచురింపబడిన సంతృప్తి అనే ఒక చక్కటి కథను విందామండి. రచించిన వారు శశికళ గారు. ఇక కథలోకి వెళ్తున్నానండి. అసలే ఆఫీస్‌కి ఆలస్యం అయిపోతోందని అనుకుంటుంటే ఈ సిగ్నల్ ఒకటి అని విసుక్కుంటూ బండిని ఆపాడు రాకేష్. అన్నా! అన్నా! అంటూ పిలుపు వినబడితే తల పక్కకు తిప్పి చూశాడు. ఓ 10-12 ఏళ్ల ఆడపిల్ల ఒళ్ళంతా దుమ్ము కొట్టుకుపోయి మాసిన దుస్తులు, చింపిరి జుట్టుతో అతి దీనంగా చేతులు చాచింది. ఒక్క క్షణం జేబులో చేయి పెట్టిన రాకేష్కి ఏదో గుర్తుకు వచ్చి ఆగిపోయి బైక్ను ట్రాఫిక్లో నుంచి తప్పించి రోడ్డు పక్కకు తీసి స్టాండ్ వేశాడు. తనను చూసి జేబులో చేయి పెట్టిన రాజేష్ని ఆశగా చూసి వెంటనే అతడు బండిని పక్కకు పెట్టడంతో ఏమీ అర్థం కాక చూస్తున్న ఆ చిన్నపిల్లను రమ్మన్నట్టు సైగ చేశాడు రాకేష్. మళ్ళీ ఆశ పుంజుకోగా పరుగుతో రాకేష్ వద్దకు వచ్చి మళ్ళీ చేయి చాచింది. తన ముందుకు చేయి చాచిన చేతిని పట్టుకొని ముందుకు కదిలాడు రాకేష్. అనుకోకుండా జరిగిన ఈ హఠాత్ పరిణామానికి ఆశ్చర్యపోయిన అమ్మాయి అందులో నుంచి తేరుకునేలోపే అక్కడే ఉన్న బేకరీలోకి అడుగుపెట్టింది. ఆ చిన్నపిల్ల కళ్ళు తళుక్కుమని మెరిశాయి. రాకేష్ ఏం కావాలి అని అడిగితే ఆ అమ్మాయి అన్నీ పరిశీలించి చూసి కంటికి బాగా ఇంపుగా కనిపించిన ఓ తినుబండారం వైపు చేయి చూపించింది నమ్మలేనట్టుగా. ఆ పాప చూపించిన కేకుకు తోడు తనకు తోచినవేవో కొనిపెట్టి ఆఫీస్ గుర్తుకు రావడంతో హడావిడిగా బండెక్కాడు. ఆఫీసుకు వెళ్ళి పనిలో నిమగ్నమైన అవే ఆలోచనలు మాత్రం సముద్రపు అలల్లా ఉండుండి వస్తూనే ఉన్నాయి. అసలు ఆ అమ్మాయి ఎవరు? తల్లి తండ్రి ఎవరు లేరా? చక్కగా చదువుకుంటూ ఆడుతూ పాడుతూ ఉండాల్సిన వయసులో ఒకరి ముందు చేయి చాచాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది? తెల్లవారి లేచిన దగ్గర నుంచి అనేక మంది ఇలా కంటికి కనపడుతూనే ఉన్నారు. రకరకాల వయసుల వాళ్ళు. ప్రభుత్వం అనేక సదుపాయాలు, అవకాశాలు కల్పిస్తున్నా వీరంతా ఇలాగే ఎందుకు ఉండిపోతున్నారు అనే ఆలోచనలో మునిగిపోయిన రాకేష్ అనే పిలుపు విని ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాడు. తన కొలీగ్ మోహన్ ఎదురుగా నవ్వుతూ, ఏంటి బ్రో, పొద్దుటే కలలో తేలుతున్నట్టుగా ఉన్నావు? మిమ్మల్ని చూసి మన హెచ్ఆర్ పిలుస్తున్నారు అన్నాడు. ఏం లేదు బ్రో అంటూ చిరునవ్వుతో సమాధానం చెప్పి హెచ్ఆర్ క్యాబిన్ వైపుగా నడిచాడు రాకేష్. హెచ్ఆర్ నవీన్ అడిగిన డీటెయిల్స్ చెప్పి తిరిగి వస్తూ మళ్ళీ అవే ఆలోచనలు. ఇంతకు ముందు కూడా అడుక్కునే వాళ్ళని చూసినప్పుడు ఇలానే ఆలోచనలు వచ్చాయి, కానీ ఇంత తీవ్రంగా ఎప్పుడూ రాలేదు. ఎందుకిలా? బహుశా తన ఏకైక కూతురు జాను అదే వయసుది అవడం వల్ల ఉంటుంది. ముందు రోజు సాయంత్రం స్నేహితులతో గొడవ అయింది. ఇక నేను ఆ స్కూల్కి వెళ్ళను, నాకు అసలు చదివే వద్దు అని గొడవ చేస్తున్న జానుని ప్రేమగా ఓపిగ్గా చాలాసేపు బతిమిలాడాడు. తను బుజ్జగించాడు. చదువు విలువ గురించి వివరించి చెప్పాడు. ఎంతగా బుజ్జగించినా కూతురు చెప్పిన మాట వినకుండా మొండికేయడంతో చదువు మానేసి ఏం చేస్తావు, అడుక్కు తింటావా అంటూ కోపంతో కేకలేశాడు. అంత కోపంగా ఎప్పుడూ తండ్రిని చూడని జాను ఉలిక్కిపడి భయంతో మెదలకుండా తల్లి సంగీత పెట్టింది వెక్కుతూనే తినేసి పడుకుండిపోయింది. పిల్ల పడుకున్నాక చిన్నపిల్ల మీద మీ విసుగు చూపిస్తే ఎలా అన్న భార్యతో, సారీ సంగీత, ఆఫీసులో వర్క్ టెన్షన్, ట్రాఫిక్, ఆ చికాకంతా జాను మీద చూపించాను, రేపు ఏదైనా బొమ్మ తెచ్చి బ్రతిమలాడతాను అని భార్యకి సమాధానం చెప్పినా మనసులో అపరాధ భావం ఉండిపోయింది. బహుశా అదే ఆ ఆలోచనకి కారణమై ఉంటుంది అనుకుంటూ పనిలో నిమగ్నమయ్యాడు. సాయంత్రం ఇంటికి వెళ్తూ దారిలో కూతురికి ఇష్టమైన బార్బీ బొమ్మ కిండర్ జాయ్ తీసుకొని వెళ్ళాడు. జానుని దగ్గరకు తీసుకొని కళ్ళు మూసి తెచ్చినవి ఒకదాని తర్వాత ఒకటి ఇచ్చి తనకి కూతురు అంటే ఎంత ఇష్టమో చెప్పాడు. చదువు గొప్పదనం గూర్చి కూతుర్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని లాలనగా చెప్పాడు రాకేష్. తండ్రి మాటలు అర్థం చేసుకునో లేక ముందు రోజు భయం వలనో జాను తలూపి గంతులేస్తూ తన కొత్త బొమ్మని పక్కింట్లో ఉండి తన ఫ్రెండ్ అనుకి చూపించడానికి పరిగెత్తింది. సంతోషంతో
కూతురు వెళ్ళిన వైపే చూస్తున్న రాకేష్ రోజు ప్రొద్దుట ఆఫీస్కి వెళ్ళేప్పుడు ఒక పావుగంట, సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు ఒక పావుగంట సమయం కేటాయించి పొద్దుట ట్రాఫిక్లో తను చూసిన పాపలాంటి వారి పరిస్థితి కనుక్కొని వీలైతే సాయం చేయాలని నిశ్చయించుకున్నాడు. మర్నాడు పొద్దుటే అనుకున్నట్లుగానే ఓ పావుగంట ముందు ఆఫీస్కి బయలుదేరాడు. దారిలో చిన్నపిల్లలే కాకుండా ఏ వయసు అడుక్కునేవారు కనపడినా ఆగి తనకి తోచినవేవో కొనిచ్చి వివరాలు కనుక్కోవడం మొదలుపెట్టాడు. 5 రోజులు కనుక్కునేసరికి రాకేష్కి ఆశ్చర్యపోయే విషయాలు తెలిసాయి. కొందరు తమని ఆదరించి ప్రభుత్వ పథకాల గురించి చెప్పేవాళ్ళు లేక అలా ఉండిపోతే, మరికొందరు పిల్లల్ని స్కూల్లో చేర్చుకోవడానికి నిరాకరించడంతో అలా ఉండిపోయారు. ఇంకొందరు పని చేస్తామన్నా పెట్టుకోవడానికి చాలామంది ఇష్టపడలేదు. ఇంకొందరు ఇదే హాయిగా ఉందని అడుక్కోవడంలోనే స్థిరపడిపోయారు. శనివారం సాయంత్రం తీరికగా కూర్చున్న సమయంలో సంగీతకి విషయాలన్నీ చెప్పాడు. ఆ మాటలు విన్న సంగీత, మనము మధ్యతరగతి వాళ్ళమే కదా, మనం మాత్రం ఏం చేయగలం? ఇద్దరివి ప్రైవేట్ ఉద్యోగాలు, ఇద్దరం కష్టపడుతున్నా కూడా పాప కోసం నెలకి ఒక్క 5,000 దాయడం కష్టంగా ఉంది. ఎంతని సహాయం చేయగలం? గొప్ప ధనవంతులో లేక ప్రభుత్వమో పూనుకొని ఏదైనా చేయాలి తప్ప మనలాంటి వాళ్ళ వల్ల ఏమీ అవదు అని తేల్చేసింది. ఆ మాటలు విన్న రాకేష్, అదే తప్పు సంగీత, ఎవరికి వాళ్ళు అలా అనుకోబట్టే మన దేశంలో ఇంకా వీళ్ళ పరిస్థితి ఇలా ఉంది. అన్నిసార్లు డబ్బుతోనే పనులు అవ్వవు, ఒక్కోసారి మంచి మాట కూడా సరైన మార్గాన్ని చూపిస్తుంది అని సమాధానం చెప్పాడు. మర్నాడు ఆదివారం ఉదయమే టిఫిన్ ముగించుకొని తన బాల్య స్నేహితుడు పంచాయతీ కార్యాలయంలో పనిచేస్తున్న అరవింద్కు ఫోన్ చేసి వస్తున్నా అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. రాక వచ్చిన ప్రాణ స్నేహితుడిని సాదరంగా ఆహ్వానించాడు అరవింద్. రాకేష్ చెప్పిన విషయాలన్నీ విన్నాడు. ఇద్దరూ కలిసి ఒక ప్రణాళిక తయారు చేశారు. పంచాయతీలో పనిచేసే మరికొంతమంది సహృదయులైన ఆఫీసర్లతో కలిసి ప్రతి సెలవు దినంలో చుట్టుపక్కల ఉన్న అడుక్కునే వారందరినీ సమావేశపరిచి వారికి కౌన్సిలింగ్ మొదలుపెట్టారు. తమ స్వశక్తితో బతకడం యొక్క గొప్పతనాన్ని వివరించి అర్థమయ్యేలా చెప్పారు. వారిలో ఆధార్ లేని వారిని గుర్తించి వారికి ఆధార్ వచ్చే ఏర్పాటు చేశారు. అందరికీ రేషన్ కార్డులు వచ్చే ఏర్పాట్లు చేశారు. వాటి ఆధారంగా ప్రభుత్వ గృహాలు మంజూరు చేయించారు. చిన్న చిన్న ఉపాధి అవకాశాలకి కావలసిన లోన్లను కూడా మంజూరు చేయించారు. దాంతో చాలామంది అడుక్కునే వాళ్ళు ఆ పని మానేసి గౌరవంగా స్థిరపడ్డారు. మొదట్లో జనాలు వారితో కలవడానికి ఇబ్బంది పడినా క్రమేపీ అన్నీ మర్చిపోయి వారితో కలిసిపోయారు. అతి కొద్ది మంది మాత్రం అలవాటు పడిన జీవన విధానాన్ని వదలడానికి ఇష్టపడక వీరి మాటలు వినకుండా ఇంకా అడుక్కునే బతుకుతూ ఉన్నారు. వారిని కూడా మార్చడానికి అధికారులు ఇంకా కౌన్సిలింగ్ చేస్తూనే ఉన్నారు. ఆదివారం ఇలా మారిన వారికి ఏమైనా ఇబ్బందులున్నాయేమో కనుక్కుందామని వాళ్ళ ఇళ్ల వద్దకు వెళ్ళి తిరుగుముఖం పట్టిన రాకేష్కు తను మొదట ట్రాఫిక్లో చూసిన చిన్నపిల్ల హాయిగా తన తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటూ కనిపించింది. ఇప్పుడు ఆమె ఒళ్ళు శుభ్రంగా ఉంది, దుస్తులు మురిగ్గా లేవు. అది చూసిన రాకేష్ ముఖంలో సంతృప్తితో కూడిన ఒక చిరునవ్వు మెరిసింది. అప్పటిదాకా తమ సాధక బాధకాలను ఆకట్టుకొని తిరిగి వెళుతున్న రాకేష్కి గౌరవ సూచకంగా నిలబడి వీడ్కోలిస్తున్న వారి చేతులు అప్రయత్నంగా నమస్కరించాయి. కన్నులు ఆనంద బాష్పాలను వర్షించాయి. కథ సమాప్తం. రచయిత్రి గారు చాలా బాగా రాశారండి. ప్రతి ఒక్కరూ ఇలాగా అనుకుంటూ నిజంగా చేస్తే మాత్రం అసలు అడుక్కునే వాళ్ళు అనేవాళ్ళే ఉండరండి. చేయాలండి, కానీ ఇలాంటివి చేయాలంటే కొంచెం ఆడవారికి కష్టం కదా. మగవారంతా పూనుకొని ఇలాంటివి చేస్తే మాత్రం చాలా బాగుంటుందండి. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో మీ మను.